లోక్సభ సీటుకు పోటీ చేసే తెలుగుదేశం అభ్యర్థి ఎవరన్నది ఇంకా తేలలేదు. ఆశావహులు ఎవరికి వారు తామంటే తామే పోటీ చేస్తామని చెబుతున్నారు. టికెట్ గ్యారంటీ అని చెప్పుకుంటున్నారు. విజయనగరం లోక్సభ సీటుకు టీడీపీ అభ్యర్థిని ప్రకటించకపోవడానికి కారణమేంటి? వైసీపీ సిట్టింగ్ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ని ఎదుర్కొనే సత్తా ఉన్న నేత సైకిల్ పార్టీ ఆశావహుల్లో లేరా? ఎచ్చర్ల అసెంబ్లీ సీటు ఆశించిన కిమిడి కళా వెంకట్రావు పేరును తెలుగుదేశం అధినాయకత్వం పరిశీలిస్తోందా? సాధారణ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేసే పార్లమెంటు సీట్లకు దాదాపుగా తన అభ్యర్థులను ఖరారు చేసింది. కానీ విజయనగరం అభ్యర్థిత్వం మాత్రం ఎటూ తేలలేదు. రోజుకో మాట వినిపిస్తోంది, పూటకో పరిణామం చోటు చేసుకుంటోంది. ఈ వ్యవహారం కీలక మలుపుగా మారుతోంది. ఈ స్థానం ఎవరికి దక్కుతోందనే అంశం తలపండిన రాజకీయ విశ్లేషకులు సైతం సమాధానం దొరకని చిక్కు ప్రశ్నగా మారింది. విజయనగరం నుంచి గతంలో హేమాహేమిలో టీడీపీ ఎంపీలుగా పనిచేశారు. కొండపల్లి పైడితల్లి నాయుడు, పూసపాటి అశోక్ గజపతిరాజు పార్టీకి మంచి పేరు తెచ్చారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా పనిచేసి భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మంజూరు చేయించారు. అయితే గత ఎన్నికల్లో అనూహ్యంగా వైసీపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్ చేతిలో ఓడిపోయారు. ఈసారి విజయనగరం లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తారని అందరూ భావించారు. కానీ అలా జరగలేదు. తాను ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండనని ముందుగానే చెప్పారు. ఈ నేపథ్యంలో విజయనగరం ఎంపీ సీటు నుంచి పోటీకి పలువురు సీనియర్ జూనియర్ నేతల పేర్లు వినిపించాయి. ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి. టికెట్ తనకే వస్తుందని, తానే పోటీ చేస్తానని పలువురు నేతలు ఎవరికి వారు చెప్పుకుంటున్నారు. నెల్లిమర్ల అసెంబ్లీ స్థానానికి కర్రోతు బంగారాజు, ఎంపీ అభ్యర్థిగా కందిశేఖర్ పేర్లు తొలుత వినిపించాయి. తర్వాత కడగల ఆనంద్ కుమార్, వెంపడపు రమేష్ నాయుడు పేర్లు ప్రస్తావనకు వచ్చాయి. అయితే నెల్లిమర్ల అసెంబ్లీ స్థానం అనూహ్యంగా జనసేనకు కేటాయించడంతో కర్రోతు బంగారాజు ఆశలు ఆవిరైపోయాయి. దీంతో భోగాపురం మండలం సరిహద్దులోని భీమిలి నుంచి అవకాశం కల్పించాలని భావించి సర్వే కూడా నిర్వహించింది. ఈ సీటు కోసం ఓవైపు గంటా శ్రీనివాసరావు, మరోవైపు కోరాడ రాజబాబు పోటీ పడుతున్నప్పటికీ బంగారాజు వైపే పార్టీ మొగ్గు చూపుతోంది. దీంతో ఎంపీ టికెట్ రేసు నుంచి ఈ నేత తప్పుకున్నారు. అలాగే విజయనగరం లోక్సభ టికెట్ ఆశించిన కడగల ఆనంద్, వెంపాడపు రమేష్ నాయుడు పేర్లు జాబితా నుంచి తొలగిపోయాయి. మరోవైపు మాజీ ఎమ్మెల్యే మీసాల గీత ఎన్నికల బరిలో దిగాలనే పట్టుదలతో ఉన్నారు. లోక్సభ సీటుకైనా, అసెంబ్లీ స్థానం నుంచైనా పోటీకి రెడీ అంటున్నారు. అలాగే మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు ఎచ్చర్ల నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలనుకున్నారు. కానీ పొత్తులో భాగంగా ఈ సీటు బీజేపీకి కేటాయించారు. ఈ క్రమంలో గజపతి నగరం అసెంబ్లీ లేదా విజయనగరం పార్లమెంటు సీటుకు పోటీ చేయాలని టీడీపీ నాయకత్వం ఈ నేతకు సూచించిందట. మరోవైపు ఎచ్చర్ల టీడీపీ టికెట్ ఆశించిన కలిశెట్టి అప్పలనాయుడు ఎన్నికల ప్రచార రథాలను కూడా సిద్ధం చేసుకున్నారు. పార్టీ అధినేత సర్వే కూడా చేయించారట. మరోవైపు ఉత్తరాంధ్ర సాఫ్ట్వేర్ దిగ్గజం గేదెల శ్రీనుబాబు పేరు కూడా విజయనగర ఎంపీ టికెట్ కు వినిపించింది. కానీ ఆ తర్వాత తెరమరుగైంది. దానికి కారణం లేకపోలేదు. ఈయన స్థిరత్వం లేని నేత అని పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి వెళ్లిందట. దీంతో ఎంపీ ఆశావహుల జాబితా నుంచి ఈయన పేరును తీసేశారని ప్రచారం జరుగుతోంది. దీంతో కళా వెంకట్రావు, కందిశేఖర్, మీసాల గీత, కలిశెట్టి అప్పలనాయుడు పేర్లే మిగిలాయి. వీరిలో ఎవరో ఒకరిని బరిలో దింపుతారని ప్రచారం జరుగుతోంది. విజయనగరం పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని విజయనగరం, నెల్లిమర్ల, చీపురుపల్లి, గజపతి నగరం, బొబ్బిలి, రాజాం, ఎచ్చర్ల అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అన్ని చోట్ల కాపులదే హవా. గెలుపు ఓటములను డిసైడ్ చేసే స్థాయిలో ఉన్నారు. దీంతో విజయనగరం లోక్సభ సీటు కాపు నేతకే ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇక వైసీపీ నుంచి సిట్టింగ్ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ పోటీకి దిగుతున్నారు. సైకిల్ పార్టీ ఎంపీ టికెట్ ను ఎవరికి ఇస్తుందో చూడాలి మరి.